లేడీ పవర్ స్టార్. అవును, అంటే ఆవిడ లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ఆవిడకి బాగా సూట్ అయిందంటారా? పర్ఫెక్ట్. నిజంగా ఆవిడ పవన్ కళ్యాణ్ లాగే. అవునా? చాలా క్రేజ్ ఉంటుంది కదా ఆమెకి. హైలైట్ అనేది ఏంటంటే మన సాయి పల్లవి గారు, తన డ్యాన్స్ అన్నా సరే, తన మాట తీరైనా సరే. ఇంకా బాగా చూడాల్సిన విషయం ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి, లైక్ మన ఇండియా ఫిషర్మ్యాన్ పాకిస్తాన్కి తీసుకెళ్ళి ఇలా ఉంది కదా. ట్విస్ట్ పెట్టింది ఏందబ్బా అనుకున్నా నేను. అంటే లవ్ స్టోరీ, ఇది లవ్ స్టోరీ సాంగ్ ఒకటి ఇచ్చి, అద్భుతమైన సాంగ్ ఇచ్చి, మళ్ళీ ఇటు నుంచి ఫిషింగ్ బోట్ వేసుకొని అటు వెళ్ళి పాకిస్తాన్ దూకేసి. తండేలు ట్రైలర్ రిలీజ్ అని చూసారా? చూసామండి. ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు అయితే మన నాగ చైతన్యకి కెరియర్లో ఒక బెస్ట్ మూవీగా మారబోతుంది అనుకుంటా. ఈ తండేల్ మూవీలో అసలుకి హైలైట్ అనేది ఏంటంటే మన సాయి పల్లవి గారు, తన డ్యాన్స్ అన్నా సరే, తన మాట తీరైనా సరే. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా సరే సాయి పల్లవి అంటే లేడీ పవర్ స్టార్. సో ఆమెకి క్రేజ్ ఒక రేంజ్లో ఉంటుంది. దానికి తోడు మన నాగ చైతన్య ఇంతవరకు అతని సినిమాలు ఫ్లాప్ లేకుండానే వస్తున్నాయి. దీంతో అతనికి కెరియర్లో పెద్ద హిట్ పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ దీంట్లో ఇంకా బాగా చూడాల్సిన విషయం ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి, లైక్ మన ఇండియా ఫిషర్మ్యాన్ పాకిస్తాన్కి తీసుకెళ్ళి ఇలా ఉంది కదా. కొంచెం దేశభక్తితో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చి వాచ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మరీ కలెక్షన్ రేంజ్ అంత వెళ్ళదు, కానీ నాగ చైతన్యకి మాత్రం కెరియర్లో ఒక బెస్ట్ మూవీగా మారిపోతుంది. అంటే సాయి పల్లవి గారిని బాక్స్ ఆఫీస్ క్వీన్ అంటారు కదా, లేడీ పవర్ స్టార్ అని అంటారు. ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంటుంది అన్నారు? లవ్ స్టోరీ అనుకుంటే దీన్ని కొంచెం ఏదో బార్డర్ దాటించారు కొంచెం స్టోరీని. అది ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపించింది. ఇప్పుడు ఎట్లా చూసుకున్నా సరే సాయి పల్లవి ఉంది కాబట్టి ఫ్యాన్స్ అయితే సాయి పల్లవికి ఒక రేంజ్లో ఉంటారు, కంపల్సరీ వస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇంకా ఎలా చూసుకున్నా సరే సినిమా అయితే మినిమం ఆడుతుందండి. మరీ అంత హిట్ అవుతుందని మనం చెప్పలేము, కానీ ఒక నాగ చైతన్య కెరియర్లో బెస్ట్ మూవీగా మారుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే ఆవిడకి లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ఎలా అనిపించింది మీకు అసలు? అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ పట్టేసుకుంది యాక్టింగ్ అని. పవన్ కళ్యాణ్ పెట్టేసుకుందని అంటే ఆమెకున్నంత క్రేజ్ అలా ఉంది సార్ అసలుకి. ఆమె దేంట్లోనైనా సరే, యాక్టింగ్లోనైనా సరే, డ్యాన్స్లైనా సరే హీరో కొడుతుంది కాబట్టి. ఇంతకుముందు మనం చూసాం వీళ్ళ ఇద్దరు కాంబినేషన్లో, ఇలా కాంబినేషన్ బాగుంటుంది, మళ్ళీ ఇలా కాంబినేషన్లో వస్తుంది కాబట్టి మళ్ళీ హిట్ అయిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. తండేలు ట్రైలర్ చూసారా? చూసినా అన్న. ఏంటి లవ్ స్టోరీ అనుకుంటే బార్డర్ దాటించారు స్టోరీని? అదే నాకు అర్థం కాలేదు. ఈ స్టిచ్ పెట్టింది ఏందబ్బా అనుకున్నా నేను. అంటే లవ్ స్టోరీ, ఇది లవ్ స్టోరీ సాంగ్ ఒకటి ఇచ్చి, అద్భుతమైన సాంగ్ ఇచ్చి, మళ్ళీ ఇటు నుంచి ఫిషింగ్ బోట్ వేసుకొని అటు వెళ్ళి పాకిస్తాన్ దూకేసి, పాకిస్తాన్ మేము తలుచుకుంటే పాకిస్తాన్ తలగబెట్టేస్తామనే డైలాగులు, అసలు ఇటువంటివి చూస్తే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు లవ్ స్టోరీ లేకపోతే ఇది ఇంకేమన్నా అనుకున్నాను. నాకు అర్థం కాలే. ఈ స్టిచ్ పెట్టిండి ఇంకా అర్థమే కాలే. ఇంకేమన్నా ముందు ఏదైనా టీజర్ రిలీజ్ చేస్తే ఇంకోటి స్పష్టంగా అర్థమవుతుంది. అవునా? అంటే నాగ చైతన్య గారి కెరీర్లో చాలా బిగ్గెస్ట్ మూవీ అనుకోవచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇటు లవ్ అనుకోలే నేనైతే. ఇంకా మొత్తానికి వదిలేసిన, లవ్ స్టోరీ లేదు ఇందులో. మొత్తానికి అయితే ఇది ఫిషింగ్ బోట్స్ అక్కడికి వెళ్తున్నాయి పాకిస్తాన్కి మనకి ఏంటి సంబంధం అనేది ఒక మూవీ ఇది. అంటే లవ్ స్టోరీ లేదనుకోవడానికి కూడా లేకపోయినట్టుంది కదా. అంటే సాయి పల్లవి గారు బాక్స్ ఆఫీస్ క్వీన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉన్నారు కదా. అంటే ఆవిడ ఉన్నారంటే లవ్ స్టోరీ కొంచెం గట్టిగానే ఉంటుందేమో కదా. 100% ఉంటుంది. ఎమోషన్ బాగానే ఉండేటట్టు ఉంది సినిమాలో. ఉంటుంది కొద్దిగా, మరి అంత కాకపోతే లవ్ చేసి నాటి వెళ్ళి మరి ఏమైనా చేస్తున్నా నాకు అది అర్థం కాదు. అంటే ట్రైలర్ చూస్తే ఎవరిని ఎక్కువ అట్రాక్ట్ చేసేలా ఉంది? యూత్ని ప్లస్ లేడీస్ని, అమ్మాయిలని, అంటే యూత్ మీద ఎక్కువ టార్గెట్ చేశారు. యూత్ మీద స్పష్టంగా యూత్ మీద ఎక్కువ టార్గెట్ చేసిండ్రు వీళ్ళు. యూత్ని ఎట్లా సినిమా చూడాలి, ఎట్లా అట్రాక్ట్లోకి దింపాలనేది ఒక మూవీ తీసుకొచ్చిండ్రు. యూత్ అయితే అందరు చూస్తారు. ఒక లవ్ స్టోరీ అంటే యూత్ కంపల్సరీ వెళ్తారు. సో ఇందులో ట్విస్ట్ పెట్టడం ఏంటంటే ఇంకోటి, అటు వెళ్ళంగా పాకిస్తాన్ది తీసుకోగానే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇదేంద్రా బాబు లవ్ స్టోరీ పోయి మళ్ళీ అటు వెళ్ళిపోయింది, నాకు అదే అర్థం కాలే. డైలాగ్స్ బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సాయి పల్లవి గారు యాక్టింగ్ గిట నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. ఇందులో నాగ చైతన్య అన్న గిట డ్యాన్స్ కానీ ఇంకా ఆయన డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ చేసిండు. సో యాక్టింగ్ పరంగా అయితే చింపేసిండ్రు ఇద్దరు. అంటే స్టోరీ పాకిస్తాన్ బార్డర్ దాటించారు కాబట్టి అది నాకు అర్థం కాలేదు. బార్డర్ దాటించారు కాబట్టి ఇది నేషనల్ సినిమా అవుతుంది అంటారా? అంటే మల్టీలింగ్వల్ సినిమా అయిపోతుంది 100%. సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసే అవకాశం 100%. ఎందుకంటే బార్డర్ పేరు ఎత్తిండ్రా అయిపోయింది. ఇంకా ఈ సినిమా ఎక్కడికో వెళ్ళబోతుంది. సో అదైతే రాసి పెట్టుకోండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే తండేలు సాంగ్ చూసారా? ఏ సాంగ్ నచ్చింది బాగా మీకు? బుజ్జి తల్లి సాంగ్ నచ్చిందా? ట్రైలర్ చూడలేదా మీరు? ట్రైలర్ కూడా చూసారా? టీజర్ చూసాను. అంటే సాయి పల్లవి గారు ఎలా అనిపించారు?
సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అవును అంటే ఆవిడ లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ఆవిడకి బాగా సూట్ అయింది అంటారా? పర్ఫెక్ట్ నిజంగా ఆవిడ పవన్ కళ్యాణ్ లాగే నిజంగానే. అవునా? చాలా క్రేజ్ ఉంటుంది కదా ఆమెకి. అంటే సినిమా లవ్ స్టోరీ అనుకుంటే ఇక పాకిస్తాన్ బోర్డర్ దాటిచ్చారు. అది సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చూసాక చెప్తా. చూసాక చెప్తారంటారా? ఇంకా సాంగ్ ఇంకేం నచ్చింది మీకు సాంగ్ బాగా? అంతే అదొకటే చూసా, ఇంకా చూసాక చెప్తా. అంటే ఈ ఫిబ్రవరి 14కి వెయిటింగ్ ఫర్ మూవీ చూస్తా ఖచ్చితంగా సినిమా. అంటే లవర్స్కి మంచి ఫీస్ట్ అంటారా సినిమా? ఏమో నాకు తెలియదు, ఆ స్టోరీ తెలియదు కదా ఇంకా మనకి, స్టోరీని బట్టి. అంటే సాంగ్స్ ఏ చూస్తే బాగా లవ్ స్టోరీలా ఉంది, ఎమోషనల్ లవ్ స్టోరీలా కదా అని చెప్పి. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ.